హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నామనమాట. మంచిగా ముందే కడిగేసేసి నానబెట్టుకున్నాము. ఒక గంట పాటు నానితే సరిపోతుందండి మినపగుళ్ళు కాబట్టి. ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకొని నీళ్ళేమీ లేకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు పక్కన పెట్టుకుందాము. మిగతా మినపప్పునొచ్చేసి మిక్సీ జార్‌లో వేసుకుందామండి. నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోవద్దు. నీరేమీ రాకుండా పప్పు మాత్రం మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు పప్పంతా మిక్సీ జార్‌లోకి మార్చుకున్న తర్వాత నీళ్ళు అసలు ఏమి వేయకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం బరకగా ఉండేట్టుగా, మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలనమాట. గట్టిగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకున్నామండి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, ఒక 20 దాకా మిరియాలు వేసి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. నీళ్ళు ఏమీ వేయొద్దండి. చూడండి మనకి ఇలా ఉండాలనమాట, కొంచెం బరకగా. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెబ్బలు కరివేపాకు కడిగేసేసుకొని దాన్ని కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని పిండితో పాటు కలిపేసుకుందామండి. కరివేపాకు మనం ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల తీసి పడేయకుండా ఉంటారనమాట పిల్లలు తినేటప్పుడు. పక్కన పెట్టుకున్న మినపప్పును నలిపి కొంచెం ఇలా వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. మనకి వడలు వేసుకుంటానికి కన్సిస్టెన్సీ ఎలా అయితే కావాలో అలానే ఉండాలనమాట పిండి. మనకి గారెలకొచ్చినంత సాఫ్ట్‌గా రావాల్సిన అవసరం లేదండి. పిండి మెత్తగాను ఇలానే ఉండాలనమాట. అప్పుడే ఈ మసాలా గారెలనేవి చాలా బావుంటాయి. పిండి అస్సలు జారు కాకూడదండి. చెక్ చేసుకొని మనం కలుపుకోవాలనమాట. నీళ్ళు మాత్రం అస్సలు ఏ స్టేజ్‌లో కూడా యాడ్ చేయొద్దు. ఒక పావు టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, కొంచెం ఇంగువ వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. మనకి గారెలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండీ! అలానే ఉండాలనమాట. అంతేనండి. ఇక్కడ మనం ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాము. మీకు ఏది అట్టాక్ కానివ్వండి, బటర్ పేపర్ కానివ్వండి, ఏదైనా క్లాత్ కానివ్వండి తీసుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని పల్చగా నొక్కోవాలండి. అప్పుడే బావుంటాయి ఈ గారెలనేది. మనం మామూలు గారెలైతే కొంచెం మందంగా వేసుకుంటాం కదా! కానీ ఈ గారెలొచ్చేసి పల్చగా ఉంటేనే బావుంటాయనమాట. మసాలా గారెలవ్వటం వల్ల. ఇలా వేసేసుకొని నూనొచ్చేసేసి మనకి కాగిందండి. నూనెలో వేసేసుకుందాము. అన్నీ ఇలానే వేసేసుకొని తీసుకుందామండి. చక్కగా వేపుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందండి క్రిస్పీగాను. లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది. లోపల పచ్చిదనం అలానే ఉంటుంది.
పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్‌గా కానివ్వండి, పిల్లలు స్నాక్ బాక్స్‌లో పెట్టడానికి కానివ్వండి, ఈవినింగ్ టైమ్‌లో తినటానికి కానివ్వండి, టీ టైమ్‌లో మంచి వేడి వేడిగా ఒక మసాలా గారెలనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూసారు కదా! చక్కగా మంచి కరకరలాడుతా వేగినియనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. దీనిలో టైమంతా పప్పు నానే టైం అంతేనండి. మిగతా చేసుకోవటం అయితే చాలా ఈజీ. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకొని తీసుకుందాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. చారణంలో కానివ్వండి, పప్పులో కానివ్వండి నంచుకున్నా కానీ చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.